హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనము ప్రతి గురువారం కూడా మన ఛానల్లో ఒక అవధూత గురించి, వాళ్ళ జీవిత చరిత్ర గురించి అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈ వారం మనం చెప్పుకోబోతున్న అవధూత పేరు ఆధోని లక్ష్మమ్మ అవ్వ. ఆధోని లక్ష్మమ్మ అవ్వ గారి జీవిత చరిత్ర మొత్తం కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ ఆదోనికి 7 కిలోమీటర్ల దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మాదిగ మంగమ్మ బండెప్ప అనే పుణ్య దంపతులకు లక్ష్మవ్వ జన్మించారు. లక్ష్మవ్వ బాల్యం నుంచే అవధూతగా సంచరిస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా ఏదో గొణుగుతూ ఉండేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నగ్నంగా సంచరించే ఆమెను అందరూ కూడా పిచ్చిదని భావించేవారు. అయితే ఆమె నిజతత్వాన్ని తెలుసుకొని సామాన్య ప్రజలు ఆమెకు పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని భావించి మారెప్ప అనే ఒక యువకునికిచ్చి పెళ్లి జరిపించారు. కానీ పెళ్లి రోజు రాత్రే ఆమె యథాప్రకారంగా దిగంబరంగా తిరిగి వచ్చి పుట్టింటికి చేరింది. ఆమెను పిచ్చిదానిలాగా భావించి ఆమెను రాళ్లతో కొట్టి హింసించడం వంటి పనులు చేసిన వారంతా కూడా ఆమె నోటి నుంచి వెలువడిన వాక్కులే శాపాలుగా తగిలి నశించిపోయారు. అంటే అమ్మ గొప్పతనం గురించి తెలియని వాళ్ళందరూ కూడా కొంతమంది ఆమెను కొడుతూ ఉండేవాళ్ళు రాళ్లతోటి. అమ్మ వాళ్ళని చెప్పిన వాక్కులే అవి వాళ్ళకి శాపాలుగా తగిలాయి అన్నమాట. అంటే వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం, అలా కొన్ని ఇబ్బందులు కలిగి వాళ్ళు నశించిపోయారు. అవధూతల్ని ఎప్పుడూ కూడా మనము వాళ్ళకి ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి, కానీ వాళ్ళని మనం ఒక్క మాట అన్నా కూడా అవి మనకి శాపాలుగా తగులుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అవధూతల జోలికి మనం వెళ్ళకూడదు. ఆమె వాక్శుద్ధి అలాంటిది. ఆధోనిలో జరిగే సంతకు వస్తున్న వారితో అమ్మ కలిసి వారితో తన 15వ ఏట ఆధోని చేరింది. దిగంబరంగా తిరుగుతూ దొరికింది తింటూ ఆమె ఒక కసువు తొట్టి పక్కన స్థిరంగా ఉండిపోయింది. ఆ కసువు తొట్టి పక్కన ఉండడం వల్ల అప్పటి నుంచి అమ్మను తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనే కొన్ని పేర్లు అమ్మకు స్థిరపడిపోయాయి. ఇక అమ్మ చూపించిన మహిమలు, లక్ష్మమ్మ అవ్వ చూపించిన కొన్ని మహిమల గురించి మనం చెప్పుకున్నట్లయితే, లక్ష్మమ్మ అవ్వ తన వాక్శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు క్యాన్సర్ వ్యాధి నయం చేశారు. ఆమె అవ్వకు ఒక్క అణ సమర్పించుకోగా అవ్వ ఆమెను 60 ఎకరాల భూస్వామిని చేసింది. అంటే ఆమె దగ్గర ఒక అణ మాత్రమే ఉందని ఆ అణ సమర్పించారు. తర్వాత కొద్ది రోజులకి ఆమె 60 ఎకరాల భూస్వామిగా మారిందనమాట. అమ్మకు ఒక్క అణ సమర్పించినంత మాత్రాన ఆవిడికి. మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకున్నది ఎంత స్వల్ప మొత్తమైనా సరే అది అనేక రెట్ల ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనం. అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాళ్ళు సంతానవతులయ్యారు. ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యల ద్వారా సూచించిన త్రికాల వేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ. కుండపోతగా వర్షం కురిసిన తరువాత పొంగి పొర్లుతున్న కాలువలో అమ్మ కూడా కొట్టుకుపోయారు. అయితే అందరూ ఊరి జనమంతా కూడా అమ్మ మరణించిందేమో అనుకున్నారు. వాళ్ళందరూ కూడా గ్రామస్తులు అమ్మ మరణించి ఉంటుందని భావించి చింతిస్తున్న సమయంలో లక్ష్మమ్మ అవ్వవారు చెక్కు చెదరకుండా క్షేమంగా బయటికి వచ్చి తన మహిమతో అందర్నీ కూడా ఆశ్చర్యచకితులను చేశారు. అయితే అమ్మ ఖండ సాధన కూడా చేశారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మరలా ఏమీ తెలియనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండ యోగాన్ని కూడా ఆమె చూపించారు. ఈ ఖండ యోగాన్ని ఒకరోజు ఒక రాత్రిపూట పోలీస్ అధికారులు తిరుగుతూ ఉంటారు కదా రాత్రిపూట, అలా తిరుగుతున్నప్పుడు లక్ష్మమ్మ అవ్వ దగ్గరకు వస్తాడు అతను. వచ్చినప్పుడు లక్ష్మమ్మ అవ్వ తల, మొండెము, కాళ్ళు అన్నీ కూడా విడివిడిగా పడి ఉంటాయి.
ఆ లక్ష్మమ్మవ్వని ఎవరో చంపేసి ఉంటారని ఆయన వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేసు రాసుకుంటూ ఉంటారు. అయితే తన పై అధికారికి ఆ మాట చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొని అవ్వ దగ్గరకొస్తారు. చివరికి అవ్వ దగ్గరకొచ్చేటప్పటికే లక్ష్మమ్మవ్వ మళ్ళీ మామూలుగా మారిపోతారు. ఆయన ఆమె దివ్యత్వానికి నివ్వెరపోయి లక్ష్మమ్మవ్వకి నమస్కరించి వెళ్ళిపోతారు. ఇలా ఆమె ఖండయోగం కూడా చేసేవారు. ఆమె నిజ మహిమ తెలుసుకున్న స్వర్గీయులు రాచోటి వీరన్న గారు, తుంబలం గుత్తి లక్ష్మయ్య గారు, బల్లేకల్లు నరసప్ప గారు, మన్నే రాన్సింగ్ గారు మొదలైన వారెందరో కూడా ఆమె సేవలో తరించి సౌభాగ్యం సంపదలను పొందారు. స్వర్గీయ రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులయ్యారు. ఎందుకంటే అమ్మ ఒకరోజు ఊరికి రాబోయే ఉపద్రవాన్ని ముందలే చెప్పేశారనమాట. అలా ముందలే చెప్పడం వల్ల ఆ ఊరి కాపాడుకున్నారనమాట వాళ్ళందరూ కూడా. కాబట్టి తన ఊరిని కాపాడారు అన్న కృతజ్ఞతతోటి స్వర్గీయ రాచోటి రామయ్య గారు అమ్మ సజీవురాలుగా ఉండగానే రథోత్సవాన్ని జరిపించారు. ఇలా లెక్కకు మించిన మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయోగి మన లక్ష్మమ్మ అవ్వ. అయితే ఒకరోజు అమ్మ సందేశంని వినిపించి శ్రీ మహాయోగిగా మారారు. ఇలా లెక్కకు మించిన మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వారు 16/5/1933 సంవత్సరంలో శ్రీముఖనామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు అమ్మ సమాధిలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి కూడా అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం కూడా రథోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ రాచోటి రామయ్య గారి ధర్మకర్తృత్వంలో అవ్వకు వెండి రథము, దేవాలయానికి వెండి రేకుల తాపడము, అవ్వ విగ్రహానికి బంగారు కవచము, అనేక బంగారు ఆభరణాలు మొదలైన దివ్యమైన నూతన శోభలు చేకూర్చబడి అవ్వ మందిరం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులను అశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లిలో కూడా అనేక ప్రాంతాలలో అక్కడ చుట్టుపక్కల అవ్వ మందిరాలు నిర్మించబడి నిత్య పూజలు అనేవి అక్కడ జరపబడుతున్నాయి. కొలిచిన వారికి కొంగు బంగారం, నమ్మిన వారికి నమ్మినంత వరాలు ఇచ్చే అమృత స్వరూపిణి శ్రీ భగవాన్ మహాయోగి లక్ష్మమ్మ వారు. ఇప్పుడు ఆ ఆదోని చుట్టుపక్కల ఎన్నో స్కూళ్ళకి, కాలేజీలకి, దుకాణాలకి అవ్వ పేరు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి అది ఎంతో కలిసి వస్తుంటుంది అవ్వ పేరు పెట్టుకోవడం వల్ల. ఇదండి శ్రీ ఆదోని లక్ష్మమ్మ గారి జీవితం చరిత్ర మొత్తం కూడా మనము ఈ వీడియోలో చెప్పుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని అవధూతల జీవిత చరిత్ర కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.